హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 జీపీయూ పాలిటీలో ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే ఏరియా సిటిజన్‌షిప్ ఆర్ పౌరసత్వం తెలుసుకుందాం. రాజ్యాంగంలోని రెండవ భాగంలో 5 నుండి 11 వరకు గల ఆర్టికల్స్ పౌరసత్వం గురించి వివరిస్తాయి. ఆర్టికల్ 5 భారతదేశం శాశ్వత నివాసం కలిగి ఉండాలి. ఆర్టికల్ 6 పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన వ్యక్తికి భారత పౌరుడు కావడానికి కావాల్సిన అర్హతలు ఉండాలి. ఆర్టికల్ 7 ఒక వ్యక్తి 1947 మార్చి 1 తర్వాత పాకిస్తాన్‌కి వలస వెళ్లి తర్వాత భారత్‌లో స్థిర నివాసం కోసం తిరిగి వచ్చినప్పుడు అతడు భారత పౌరసత్వం పొందాలంటే దాని రిజిస్ట్రేషన్ కొరకు చేసే దరఖాస్తు ముందు కనీసం 6 నెలల భారత్‌లో నివాసం పొంది ఉండాలి. ఆర్టికల్ 8 ఈ ప్రకారం విదేశాల్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తులు భారత పౌరసత్వం పొందడానికి ఉద్దేశించినది. ఆర్టికల్ 9 ఏ వ్యక్తి అయినా స్వచ్ఛందంగా భారత పౌరసత్వం పొందితే ఆ వ్యక్తి సహజంగా భారతదేశ పౌరసత్వాన్ని కోల్పోతాడు. ఆర్టికల్ 10 భారత పౌరసత్వం కలిగిన వ్యక్తి పార్లమెంట్ చేసే శాసన నిబంధనలకు లోబడి భారత పౌరుడుగా కొనసాగాలి. ఆర్టికల్ 11 పౌరసత్వం కల్పించే, రద్దు చేసే మరియు పౌరసత్వం సంబంధించిన ఇతర అంశాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ 1955 పౌరసత్వ చట్టం రూపొందించినది.